ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్లో ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేసుకొని పక్కన పెట్టాలి. ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక బౌల్లో పోసుకొని ఉండలు లేకుండా వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్, ఎంతో ఈజీ అండ్ సింపుల్ మజ్జిగ పులుసు రెడీ. ఆనియన్ మజ్జిగ పులుసు రెడీ.